హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐక్యూ G9X వర్సెస్ ఐక్యూ G9 వర్సెస్ ఐక్యూ G9 టర్బో అనమాట. ఫస్ట్ డిస్ప్లేస్ పరంగా చూసుకుంటే మనకి ఐక్యూ G9X వచ్చేసి ఓన్లీ ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. అదే మనకి ఐక్యూ G9 అండ్ అలాగే ఐక్యూ G9 టర్బో చూసుకున్నాం అనుకో ఆమో ఎల్ఈడి డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ పరంగా చూసుకుంటే ఐక్యూ G9X అండ్ అలాగే ఐక్యూ G9 వచ్చి ఓన్లీ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అదే మనకి ఐక్యూ G9 టర్బో చూసుకున్నాం అనుకో 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. సో డిస్ప్లేస్ పరంగా చూసుకుంటే మనకి ది బెస్ట్ అండ్ ఎక్కువ స్మూత్గా ఉండేది వచ్చేసి ఐక్యూ G9 టర్బో. అండ్ అలాగే ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఐక్యూ G9 అనమాట. ఎందుకంటే ఆమో ఎల్ఈడి డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి. అదే మనం ఇంకా ఐక్యూ G9X చూసుకున్నాం అనుకో అది ఓన్లీ ఎల్సిడి. సో లైక్ ఈ రెండు మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి అసలు సంబంధం కూడా ఉండదు అనమాట. ఎందుకంటే మనకి అది ఎల్సిడి డిస్ప్లే కాబట్టి మనకి ఐక్యూ G9 అండ్ ఐక్యూ G9 టర్బో అనేది చాలా బాగుంటాయి గైస్, డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ ఇంకా నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ ఎత్తుకుంటే మనకి మూడిట్లోనూ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. అండ్ మనకి మూడిట్లోనూ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెలే. ఎస్, కానీ ఏమంటే మనకి ఐక్యూ G9Xలో వచ్చేసి మనకి OIS సపోర్ట్ అనేది ఉండదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. మనకి నార్మల్గా యూజ్ చేసి కెమెరా సెన్సార్స్ యూజ్ చేస్తారు. అదే మనకి ఐక్యూ G9లో చూసుకున్నాం అనుకో సోనీ IMX882 సెన్సార్ అయితే యూజ్ చేసినారు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకు ఉందన్నమాట. అండ్ ఐక్యూ G9 టర్బోలో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. మన ఇండియాలో ఇంకా లాంచ్ డేట్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఏ సెన్సార్ యూజ్ చేసినారు అనేసి అయితే ఇంకా మనకి క్లారిటీ అయితే లేదన్నమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే. అండ్ అలాగే ఇంకా మన ఫ్రంట్ కెమెరా విషయంకి వస్తే మనకి ఐక్యూ G9X అనేది ఫ్రంట్ కెమెరా ఓన్లీ 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అదే మనకి ఐక్యూ G9 అండ్ ఐక్యూ G9 టర్బో చూసుకున్నాం అనుకో 16 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో కెమెరా డిపార్ట్మెంట్లో చూసుకున్నా కానీ మనకి లోయెస్ట్ పార్ట్ వచ్చేసి ఐక్యూ G9X అనమాట. లైక్ ఈ రెండు మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే కెమెరా క్వాలిటీ కానీ కెమెరా ఎక్స్పీరియన్స్ కానీ చాలా లోగానే ఉంటుంది మనకి. అదే మనం ఐక్యూ G9 చూసుకున్నాం అనుకో మంచి క్వాలిటీనే ఇస్తుంది. అండ్ అదే ఇంకా ఐక్యూ G9 టర్బో చూసుకున్నాం అనుకో ఇంకా కొంచెం బాగా అయితే ఇస్తుంది అనమాట. సో ఇవి మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే అసలు ఇంకా టాప్ ప్లేస్లో ఉండేది ఐక్యూ G9 టర్బో. అసలు దేనికి కంపారిజన్ కూడా వద్దనమాట. ఎందుకంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. లైక్ మీరు ఎటువంటి గేమ్స్ అన్నా ఆడుకోవచ్చు, మీకు ఎట్లా అనిపిస్తే అన్ని విధాలుగా అయితే ఫోన్ అయితే వాడుకోవచ్చు అనమాట. అంత హై పర్ఫార్మెన్స్ కూడా ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది మనకి ఐక్యూ G9 టర్బో అనేది. అండ్ ఇంకా ఐక్యూ G9 చూసుకున్నాం అనుకో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే వస్తుంది. లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఓకే అనమాట. లైక్ మరీ హై ఎండ్ వర్క్ అయితే వద్దు గైస్, హై ఎండ్ వర్క్ అయితే మనం ఇది హ్యాండిల్ చేయలేదు. కానీ మీరు డైలీ డే యూసేజ్కి ఒక ఫోన్ 6 to 8 అవర్స్కి ర్యాండమ్ గేమ్స్ ఆడుకునేకి అన్నిటికీ బాగానే అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఎటువంటి ల్యాగ్స్ ఏం మాత్రం మీకు అయితే అనిపిదు అనమాట. కానీ ఒకవేళ మీరు లైక్ నేను మీకు ఇన్సెప్ట్ చెప్తున్నాను చూడు ఐక్యూ G9 టర్బోలో మీకు ఇష్టం వచ్చినట్లు వాడుకోండి అనేసి, అంతలాగా అయితే మనమైతే వాడలేమన్నమాట. ఎందుకంటే ఇది ఐక్యూ G9 అండ్ అంత ఉండే ప్రాసెసర్ కూడా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 కాబట్టి. అండ్ ఇంకా మనం ఐక్యూ G9X చూసుకున్నాం అనుకో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో లైక్ ఇది చాలా లోయర్ వర్షన్ గైస్, చాలా లోయర్ వర్షనే. మనకి ఐక్యూ G9 ఇచ్చేంత పర్ఫార్మెన్స్ కూడా మనకి ఐక్యూ G9X అయితే ఇవ్వదన్నమాట. ఇది మీకు ముందే చెప్తాను, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి టాప్ నాచ్ వచ్చేసి ఐక్యూ G9 టర్బో అనమాట. అండ్ నెక్స్ట్ మనకి కొంచెం ఇంచుమించు కూడా లైక్ మనం డైలీ డే యూసేజ్ కన్నా పనికి వచ్చేది అండ్ బాగా యూజ్ అయ్యేది ఏదైనా ఉంది అంటే అది ఐక్యూ G9 మాత్రమే. ఐక్యూ G9X అయితే నేనైతే రికమెండ్ అయితే చేయను అనమాట. మా ప్రయారిటీ పర్ఫార్మెన్సే. అంటే ఐక్యూ G9 టర్బోను బాగుంటుంది, ఐక్యూ G9 కూడా హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. కానీ ఐక్యూ G9X వల్ల అయితే అవ్వదన్నమాట. అండ్ ఇంకా ఫైనల్లీ బ్యాటరీ పరంగా చూసుకున్నాం అనుకో ఐక్యూ G9X అనేది మనకి 6000 mAh అయితే వస్తుంది. అదే మనకి ఐక్యూ G9 చూసుకున్నాం అనుకో ఓన్లీ 5000
3000 mAh మాత్రమే అనమాట. అండ్ ఇంకా ఐక్యూ G9 టర్బో చూసుకున్నాం అనుకో 6000 mAh. ఇక్కడ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నాం అనుకో ఐక్యూ G9X అనేది మనకి 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి ఐక్యూ G9 వచ్చేసి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఐక్యూ G9 టర్బో చూసుకున్నాం అనుకో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇదంతా చూసినాక మీకు కన్ఫర్మ్ ఒక డౌట్ అనేది అయితే వస్తుంది, అన్నిటికన్నా ది బెస్ట్ వచ్చేసి ఐక్యూ G9 టర్బో అనేసి. లైక్ డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, బ్యాటరీ పరంగా, అన్నిటి పరంగా మనకి ఐక్యూ G9 టర్బోనే టాప్లో ఉంది అనేసి. ఎందుకు ఇది అంటే అదొక ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. లైక్ ఒక ఫ్లాగ్షిప్లో ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ మనకి ఐక్యూ G9 టర్బోలో ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఇంకొక మెయిన్ డౌట్ వచ్చేసి ప్రైజెస్ అనేవి ఎలా ఉంది అనేసి. మన ఇండియాలో లాంచెస్ అన్నీ ఎప్పుడు అనేసి. ఐక్యూ G9 వచ్చి ఆల్రెడీ మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది. అండ్ ప్రైస్ వచ్చేసి 18K అయితే పెట్టినారు. అండ్ అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది, 18K ఆర్ 20K ఈ ప్రైస్ సెగ్మెంట్లో మన ఐక్యూ G9 అనేది అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకా ఐక్యూ G9X చూసుకున్నాం అనుకో ఇంకా మన ఇండియాలో అయితే లాంచ్ కాలేదు. అమెజాన్స్లో ఇప్పుడే మనకి టీజర్స్ అనేవి అయితే వస్తుంది. May 16th ఐక్యూ G9X మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. అండ్ దాని ప్రైస్ వచ్చేసి మనకి 13,000 ఆర్ 15,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మెయిన్ ఐక్యూ G9 టర్బో కూడా మన ఇండియాలో అయితే ఇంకా లాంచ్ కాలేదు. చైనాలో అయితే ఇంకా ఈ మంత్లో అయితే లాంచ్ అవబోతోంది. సో వితిన్ 1 or 2 monthsలో మన ఇండియాలో కూడా పక్కాగా ఐక్యూ G9 టర్బో అనేది అయితే లాంచ్ అవుతుంది అనమాట. అండ్ దాని ప్రైస్ వచ్చేసి మనకి 25,000 or 28,000 బిలోనే డెఫినెట్గా మన ఇండియాలోకి అయితే వస్తుంది. సో ఎవరికాడైతే బడ్జెట్ ఉంది అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా అయితే వెయిట్ చేయండి గైస్. ఇది ఓవరాల్గా మనకి ఐక్యూ G9X వర్సెస్ ఐక్యూ G9 వర్సెస్ ఐక్యూ G9 టర్బో అనమాట. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.